హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా వంకాయ కర్రీ అనమాట. ఈ కర్రీ వచ్చేసి నేనైతే చేయలేదండి. మా పాప అయితే కనుక ప్రిపేర్ అయితే చేసింది. ఈ కర్రీ మొత్తం కూడా తన సొంతంగా అయితే ప్రిపేర్ అయితే చేసింది. ఈ వంకాయ కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకునిందో కూడా పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేసేయండి. ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే చూపించేస్తాను. వంకాయ కర్రీ కోసం ముందుగా అయితే కనుక మిక్సీ జార్ అయితే తీసుకుంది. ఈ మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాస్ తీసుకుంది, అలాగే తెల్లగడ్డలు సన్నగా ఈ విధంగా తీసేసుకుందనమాట. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 2 లవంగాలు, ఇవంతా కూడా కలిపి పేస్ట్ లాగా అయితే కనుక తయారైతే చేసుకుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన తర్వాత ఇందులోకి పోపుకు సరిపడా ఆయిల్ వేసి ఇందులో తిరవాత గింజలు, అలాగే కరివేపాకు, ఆనియన్స్, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుందనమాట. వేగనిచ్చిందంటే రెడ్గా లేకుండా దోరగా వేగేలాగా వేయించుకునింది. ఇలా అంతా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ ఏదైతే ఉందో ఇవంతా వేసుకొని, అలాగే ఇందులో 2 స్పూన్స్ వచ్చేసి పెరుగు కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిసేలాగా మిక్స్ అయితే చేసిందనమాట. ఇలా టమోటా గ్రేవీ, పెరుగు ఇవంతా కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి చిటికెడు పసుపు అయితే వేసేసింది, అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసింది అనమాట. అలాగే రుచికి సరిపడా కారం కూడా తీసుకునేసింది. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటూ ఉంది. ఇలా టమోటా పేస్ట్ అంతా కూడా గ్రేవీగా దగ్గర పడిన తర్వాత ఒక గ్లాస్ అయితే కనుక వాటర్ అయితే వేసేసుకుందనమాట. ఇలా వాటర్ అంతా వేసి బాగా తెల్లే వరకు బాగా ఉడికించింది. చూసారా? ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలన్నీ కూడా ఇందులో అయితే కనుక వేసేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మా అమ్మాయి కోసం ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా? చాలా బాగా చేసిందనమాట. ఎక్కడే కానీ ఎవరిని అడగకుండా